హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియో డిజైన్స్. రౌండ్ నెక్కి ఏదైనా డిజైన్ వేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇట్లా ఆపోజిట్ కలర్స్లో శారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అలాంటి వాటికి ఇట్లా డిజైన్ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోంచి క్లాత్ని యూజ్ చేసి ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ డిజైన్ని సింపుల్గా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. ఈ డిజైన్కి కొంచెం డీప్ ఎక్కువ పెట్టుకోండి, మీకు లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను పైన 2 తీసుకొని కింద 3 ఇంచెస్ వరకు తీసుకున్నా. మనం నార్మల్గా అయితే 1/2 ఇంచ్ కలుపుకుంటాం కదా, ఇట్లా ఏమైనా డిజైన్ చేసుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రౌండ్ నెక్ లాగానే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం నెక్ని స్టిచ్ చేసుకొని తిప్పేసుకొని కుట్టుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచ్ విడ్త్ ఖర్చు ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ దగ్గర ఇచ్చుకోండి. సో మీరు ఇట్లా టక్స్ దగ్గర ఇచ్చుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇట్లా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టక్స్ ఇచ్చుకోండి. ఇట్లా టక్స్ ఇచ్చుకునేటప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా నీట్గా టక్స్ ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా టర్న్ చేసుకొని హ్యాండ్తో ఒకసారి రబ్ చేసుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింది వైపుకు అనుకొని పైనుంచి టాప్ స్టిచ్ చేసుకోవాలి. మీరు నార్మల్గా మెడ రౌండ్ ఎట్లా తిరగేసుకుంటారో అదే విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని డాట్స్ అండ్ షేప్ బెల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ డిజైన్ కోసం శారీలోంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నా. అది 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు ఉండేటట్టు చూసుకొని తీసుకున్నా. దాన్ని 3 ఫోల్డింగ్స్ వేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. 3 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకు సమోసా షేప్ అనేది రెడీ అయిపోతుంది. చివరన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన సమోసా పీస్తో మనం ఇట్లా బాక్స్ షేప్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా లీవ్స్ ప్యాటర్న్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లీవ్స్ ప్యాటర్న్ డిజైన్ చేస్తున్నా. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా సేమ్ అన్ని, అంటే మీ బ్లౌజ్కి మీ నెక్ రౌండ్కి ఎన్ని సరిపోతాయో అన్ని డిజైన్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్కి కొంచెం కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న కింద ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్టే స్టిచ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దానిపైన మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసుకుంటాం కదా, దాన్ని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ లెంత్ నేను 3/4 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నా. మీరు కావాలి అంటే 1 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లేస్ వేసి స్టిచ్ చేసుకుంటున్నా కాబట్టి 3/4 ఇంచ్ అనేది తీసుకుంటున్నా. మీరు ఒకవేళ లేస్ లేదు నార్మల్గానే స్టిచ్ చేసుకుంటామంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి, లేదు అనుకుంటే 3/4 ఇంచ్ పెట్టుకోండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇట్లా చుట్టూ మొత్తం 3/4 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్స్ని అన్నీ కలుపుతూ రౌండ్ డ్రా చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఈ మార్కింగ్ పెన్స్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో ఉంటుంది, దాని కింద లింక్ అని కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా లింక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ స్క్వేర్ పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని ఈ స్టిచ్ అనేది మీరు డ్రా చేసుకుంటారు కదా లైన్, అదే లైన్ పైన వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇట్లా సమానంగా వచ్చేటట్టు పెట్టుకోండి. ఇక్కడ ఈ షేప్స్ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయో లేవో చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ షేప్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటే డిజైన్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా వస్తుంది, అండ్ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా నెక్ రౌండ్ చుట్టూ మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టిచ్ అనేది మీరు డ్రా చేసుకున్న లైన్ పైననే పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది బిగినర్స్కి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది కాబట్టి, సో అందరు తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ మొత్తం షేప్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కట్ అవ్వకుండా ఈ షేప్స్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకుంటూ కట్ చేసుకోండి. కింద ఫ్యాబ్రిక్ కట్ అయితే మీకు బ్లౌజ్ అనేది పాడైపోద్దిగా. నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లేస్ అటాచ్ చేసుకుంటున్నా. మీరు కావాలి అంటే నార్మల్గా కూడా ఉంచేసుకోవచ్చు. ఇట్లా చుట్టూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా లేస్ని స్టిచ్ చేసుకునేటప్పుడు 2 సైడ్స్కి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు లేస్ అనేది లేచినట్టు కాకుండా అణిగినట్టుండి మీకు లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇక్కడ నేను 2 mm బీడ్స్ని అయితే గోల్డ్ బీడ్స్ని యూజ్ చేస్తున్నా. మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్దవి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నీడిల్లో దారం ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకోవడమే, ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడే మళ్ళీ కొంచెం లూజ్ కాకుండా ఇంకొక స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు లీఫ్ ప్యాటర్న్ అనేది కొంచెం లూజ్ కాకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బీడ్ని అనేది స్టిచ్ చేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్దవైనా యూజ్ చేయొచ్చు, చిన్నవైనా యూజ్ చేయొచ్చు. నాకు ఇక్కడ ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నా. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్స్కి లేవకుండా ఉండాలి అంటే ఒక సైడ్కి అనేది చిన్నగా కొంచెం నీడిల్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీరు బ్లౌజ్ని వాష్ చేసినప్పుడు కూడా ప్యాటర్న్ అనేది అలానే ఉంటుంది, చేంజ్ కాదు. ఇట్లా వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఫస్ట్ లీఫ్ పైన ఈ సెకండ్ లీఫ్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో క్లియర్గా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఆ తర్వాత లీఫ్ని ఇక్కడ స్టిచ్ చేస్తున్నా. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత లీఫ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకొని బీడ్ని అనేది ఎక్కించుకోవాలి. అంతే, మళ్ళీ ఇటు సైడ్ లేవకుండా ఉండడానికి చిన్నగా టక్స్ లాగా వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టిచ్ చేసుకున్న దానిలో నుంచి ఫస్ట్ నీడిల్ అనేది తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే ఒకదానికొకటి కరెక్ట్గా వస్తాయి అన్నట్టు, కొంచెం అటు ఇటు కాకుండా డిజైన్ అనేది నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్న లీఫ్ని కరెక్ట్ పొజిషన్ వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా లూజ్ కాకుండా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకొని చిన్నగా మనం హెమ్మింగ్స్ వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా చిన్న హెమ్మింగ్ లాగా చేసుకోవాలి. ఇక్కడ బీడ్ని ఎక్కించుకుంటే మనకు సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది. నార్మల్ బ్లౌజ్ల కన్నా ఇట్లా స్టిచ్ చేస్తే ఎట్లయినా టైం పడుతుంది. సో మీకు ఓపిక ఉండి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. లుక్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది. ఇలాంటి ఆపోజిట్ కలర్స్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. సేమ్ ఇక్కడ నేను మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ చేసుకుంటున్నా. ఇట్లా చివరన స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్కి తీసుకొని మనం దారాన్ని ఇక్కడ ముడి వేసుకోవాలి. మనం నార్మల్గా హెమ్మింగ్ చేసుకుంటే చివరన ముడి వేసుకుంటాం కదా, అదే విధంగా. చూడండి ఎంత నీట్గా అండ్ ఆసమ్ వచ్చిందో. ఇప్పుడు ఇటు సైడ్ కూడా లీవ్స్ లేవకుండా, అంటే మనం పిండినప్పుడు కానీ కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ అవ్వకుండా ఇటు సైడ్ కూడా మనం హెమ్మింగ్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఫస్ట్ ఇటు సైడ్ చేసుకున్నాం కదా మనం పూసను ఎక్కించుకునేటప్పుడు, ఇప్పుడు ఇటు సైడ్ చేసుకోవాలి. చిన్నగా హెమ్మింగ్ లాగా చేసుకుంటే మీకు క్లాత్ని పిండినప్పుడు ఎక్కువ రోజులైనా కూడా ఈ డిజైన్ అనేది అలానే ఉంటుంది. అంతే, ఇట్లా మొత్తం నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ చేసుకుంటే మనకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇట్లా మీరు కొత్త డిజైన్ చేయడం వల్ల మీకు కస్టమర్స్ కూడా పెరుగుతారు కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ డిజైన్ మీకు నచ్చిందో లేదో, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.